వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆలమూరు సబ్ రిజిస్టర్పై ఏసీబీ దాడులు. ఉధృతంగా ప్రవహిస్తున్న యమున, ఇళ్లలోకి వరద నీరు. యూరియా కోసం ధర్నాకు దిగిన రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ పులివెందుల పర్యటన, క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్. రెచ్చిపోయిన హిజ్రాలు, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్పై దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, భక్తి ఆచారంగా మారినప్పుడు అది పండుగల వైభవంగా రూపాంతరం చెందుతుందని శ్రీ వరసిద్ధి వినాయక భక్త బృందం నాయకులు తెలిపారు. కర్నూలు భవాన్ నగర్లో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయకుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బి లోకేష్, వీరశేఖర్, ఆనంద్, ఆచారి, శివకుమార్, రామకృష్ణ, మల్లికార్జున, నరేష్, తరుణ్, మదన్, హంపి రమేష్, కె లోకేష్ తదితరులు పాల్గొన్నారు. బి లోకేష్ ఈ సందర్భంగా మాట్లాడారు. Green, orange, pink, red, green, orange, red, green, orange, green, red, green, orange, yellow, green, orange, green, red, orange, green, red, orange, green, orange. విజ్ఞప్తి, ప్రసాదం స్వీకరిస్తున్నారు వారు ఇళ్ళకి నగర్ రోడ్ నెంబర్ 1లో ఇంతకుముందు ఒక 5 సంవత్సరాలు పెట్టాము. దాని తర్వాత ఒక 7 సంవత్సరాలు మధ్యలో ఆపేసాము. మళ్ళీ ఫ్రెష్గా ఈ ఇయర్ నుండి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఈ ఇయర్ మా కాన్సెప్ట్ ఏంటంటే మట్టి వినాయకుడు, సేవ్ ఎన్విరాన్మెంట్ అనే కాన్సెప్ట్తో ఈ ఇయర్ నుండి ముందుకు వెళ్ళాలనుకున్నాం. అందుకోసమే ఈ ఇయర్ ఫస్ట్ మట్టి వినాయకుడితో స్టార్ట్ చేశాము. సో ఇక్కడ ఈ 9 రోజులు బాగా జరుగుతున్న ఉత్సవాలు, ఇప్పటి వరకు జరిగిన 6 ఉత్సవాల్లో బాగా జరిగాయి. సో మా ఇంత కార్యక్రమాలు ఇంత ఘనంగా జరగడానికి మా కమిటీ సభ్యులు ఎంతో శాశక్తిలా కృషి చేస్తున్నారు. సో టిఫిన్ సెక్షన్ కానీ మార్నింగ్ పూజా కార్యక్రమాలు ప్రతిదీ బాగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల కారణంగా ప్రతి ఒక్కరూ బాగా అందరూ కలిసిమెలిసి భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా స్వామివారి ప్రసాదాలు కూడా బాగా కలిసిమెలిసి తీసుకుంటున్నారు. ఈరోజు గేమ్స్ కార్యక్రమం నడుస్తున్నది. ఈ గేమ్స్ కార్యక్రమం కూడా ఇప్పటివరకు అయితే చాలా విజయవంతంగా నడిచింది. ఎటువంటి ఆటంకాలు లేకుండా నడిచింది. మేము ఇదే కోరుకుంటున్నాం, ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ
గణేష్ నిమజ్జనం కూడా కంప్లీట్ చేయాలని చూస్తున్నాం. నా పేరు శివకుమార్. ఏర్పాటు జరిగింది. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఇంతకంటే ఇంకా ఎక్కువ సభ్యులు సభ్యత్వం చేకూర్చుకొని ఇంతకంటే హైలైట్ చేయాలని ప్రతి సంవత్సరం కోరుకుంటున్నాము. ముందుగా ఏమనుకున్నామంటే ప్రతి సంవత్సరము భోజన కార్యక్రమాలు ఎలా ఉండాలి, ప్రతిరోజు టిఫిన్ కార్యక్రమాలు ఎలా జరగాలి అనేది ప్రతిదీ నిర్వహించుకొని వచ్చిన భక్తులకు లేదనకుండా భక్త ప్రసాదాలు అందించి స్వీకరిస్తున్నాము. అలాగే ప్రతిరోజు గేమ్స్ జరగడము, చిన్నపిల్లల ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు, వాళ్ళ డ్యాన్స్ కార్యక్రమాలు, భజనలు, నృత్యాలు, తర్వాత వచ్చేసి ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇవన్నీ జరగాలని కోరుకుంటున్నాము. ఇట్లు మన భగవాన్ నగర్ భక్త బృందము ఈ విధంగా ప్రతి సంవత్సరము ఈ విధంగా ఇంకా ఎంతో హైలైట్ చేయాలని భక్తం అంతా ఏర్పాటు చేసుకుని కమిటీగా మేము ముందరికి వస్తున్నామని కోరుకుంటున్నాం. మా పేరు లోకేష్ అండి. లోకేష్, భగవాన్ నగర్ భక్త వినాయక బృందం కమిటీ మేము ఏర్పరచుకున్నాము ఇక్కడ. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై సిబిఐ అక్రమ కేసును ఖండిస్తూ దేవరపల్ల చౌరస్తా ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. దయచేసి మీరు అందరు సహకరించాలి. రేవంత్ రెడ్డి దిగి రావాలి, తప్పైందని ఒప్పుకోవాలి. కేసీఆర్ గారి మీద అన్యాయంగా కేసు పెట్టానని పొరపాటు చెప్పాలి. రైతులకు అన్యాయం చేసినని చెంపలేసుకోవాలి. దయచేసి అప్పటి వరకు మన పోరాటం ఆపొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్ద ఎత్తున ధర్నా చేసి మొత్తం ఎడారైపోయింది. దయచేసి ఇలా 2 ఏళ్ల బట్టి నీళ్లు ఇస్తలేదు. వంక పెట్టుకొని నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా నీళ్లు ఇవ్వలేకపోతుంది. దొంగలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఇలా సిగ్గు లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏమని హామీ ఇచ్చావా, ఏమని ఆపించావు, ఏం మాట్లాడావు 2 ఏళ్ల ముందు, ఏ ఎరువులు ఇవాళ ఏ పరిస్థితిలో ఉన్నాయి. దయచేసి మీరు అందరూ కూడా కూర్చొని రైతుల బస్తాలు తెచ్చి గోదావరిలో పెట్టేది. ఇప్పుడు కూడా పట్టించుకుంటారా? తీసుకోగానే మీరు అడ్వాన్స్ పోయి ఎరువులు తేవాలి. ఇప్పుడు ఎరువులు తప్పిపోతలేవు. ఇప్పుడు మనిషి 10 బస్తాలు కావాలంటే దొరికాయి. ఆఖరికి 2 బస్తాలన్నా ఇచ్చే ఏర్పాటు చేయాలనేది నేను అధికారులతో మాట్లాడుతున్నాను, కలెక్టర్తో మాట్లాడుతున్నాను. బస్తాలు అందలేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ 2 బస్తాలని ఈ చేతిలో లేదు. బయట నుంచి వస్తే నువ్వు ఇవ్వగలతో పైనుంచే వస్తలేదు. ఉన్న దాంట్లో మన వరంగల్ జిల్లాలో పర్వత జిల్లా కానీ పక్కన తనకి 2 బస్తాలు ఇచ్చింది. మన బాలకుర్తిలో కూడా 2 బస్తాలు ఇచ్చింది. నేను కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాను. నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే వచ్చిన వాళ్ళకల్లా 2 బస్తాలు ఇచ్చేది పట్టు. ఓకేనా? అది బాధ్యత. నువ్వు నోట్ మోస్తున్న కేసులో పొయ్యొచ్చిన సిగ్గు లేదు నీకు. మాట్లాడుతున్నావు. కేసీఆర్ ప్రజల కోసం కట్టాడు కాళేశ్వరం. ఆ కాళేశ్వరం చేయబట్టే తెలంగాణ సస్యశ్యామలమైంది. ఇంటింటికి నీళ్లు మిషన్ పైపు ద్వారా కాళేశ్వరం వచ్చినాయి. ఇలా తొర్రూరు మండలం పెద్దవందరం, వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా సస్యశ్యామలమైందంటే కాళేశ్వరం. దాన్ని నీకు మర్చిపోతాను. నేను ఒక్కటే జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం నియోజకవర్గంలో స్థానిక గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. స్లోగన్స్ ఇవ్వండి. మామూలుగా బ్రేక్ చేస్తాం. బ్లడ్ గ్రూప్ తెలుసా అంటే
పవన్ కళ్యాణ్ గారు. చెప్తాను. నెంబర్ 258 480 792. ఈరోజు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా పురస్కరించుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం నియోజకవర్గంలో స్థానిక గోదావరికని గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం కార్యక్రమే కాకుండా మరియు అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కటింగ్ ప్రోగ్రాం మరియు అధ్యక్షుల వారి పేరు మీద పూజ చేయించడం జరిగింది. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అన్ని విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పేసి రాబోయే ఎలక్షన్లో అన్ని విధాలుగా పోటీ చేసి ముందుకెళ్తుందని చెప్పేసి ఈ తరఫున మేము మనవి చేసుకుంటున్నాం. అండ్ ఈ ప్రోగ్రాంలో జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొని రాబోయే రోజుల్లో ప్రతి సమస్య మీద జనసేన పార్టీ పోరాడుతుందని మనవి చేసుకుంటున్నాం. ప్రజల్ని వాడుకునేవాడు రాజకీయ నాయకుడు, ప్రజల్ని ఆదుకునేవాడు మా రాష్ట్ర నాయకుడు, మా రాష్ట్ర అధ్యక్షులు, మా పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారని మేము మనవి చేసుకుంటున్నాము. జై హింద్, జై జనసేన. పై రైతు పేరు కురువ నరసింహులు దైవం దిన్నే ఎమ్మిగనూరు మండలం 67.50 క్వింటాల ఉల్లిని మార్కెట్ యార్డుకు తీసుకురాగా వ్యాపారులు 855 రూపాయలకు కొన్నారు. వ్యాపారులు 1200 కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో ప్రభుత్వం 1200 కొనుగోలు చేసిందని రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు. చంద్రప్ప పార్లపల్లె ఎమ్మిగనూరు మండలం 56.50 క్వింటాలు యార్డుకు తీసుకురాగా వ్యాపారులు 517 రూపాయలకు కొనుగోలు చేశారు. వ్యాపారస్తులు 1200 కన్నా తక్కువ ధర కొనుగోలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వమే 1200 మద్దతు ధర ఇచ్చి తన పంటను కొనుగోలు చేసిందని చంద్రప్ప సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కర్నూలు మార్కెట్ యార్డులో ఆనందం వ్యక్తం చేసిన ఉల్లి రైతులు. పేరు కుర్రవ నరసింహుడు, దిన గ్రామం, ఎమ్మిగనూరు మండలం. కర్నూలు మార్కెట్కి 130 బస్తాలు వేసుకొని వచ్చినాను. 855 రూపాయలు పోయినవి. ప్రభుత్వం 1200 రూపాయలకి కొనుగోలు చేసినది. గిట్టుబాటు ధర కల్పించినందుకు చాలా సంతోషం రైతులు వ్యక్తం చేస్తున్నారు. మన భరత్ వచ్చినారు. దీనికి ప్రభుత్వం కల్పించినందుకు రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి చాలా ధన్యవాదాలు. సార్, నా పేరు చంద్రప్ప, అది పార్లపల్లె గ్రామం, ఎమ్నూరు మండలం. మిర్చి యార్డుకి ఉల్లిపాయ యార్డుకి తీసుకొచ్చిన సరుకు తీసుకొచ్చి 3:30కి వచ్చి దింపినా సార్. దింపి కొంచెం కూర్చున్నాను సార్. ఈ టైము మేడం వచ్చి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చూసి కొన్ని ఈరోజు తీస్తామని తీసి ఒక 2 లాట్లు 3 లాట్లు తీసినారు సార్. తీసి 1200 రేట్ అని వాళ్ళు పెట్టినారు సార్. పెట్టి తర్వాత వాళ్ళు కలెక్టర్ కూడా మేడం కూడా వచ్చి రేత్రి అంతా చూసి గరం చూసి పోయినారు సార్. చూసిన తర్వాత వాళ్ళు అదే వెళ్ళిపోయినారు సార్. ఇంకా పొద్దున వచ్చి ఏమన్నా సార్, ఫారము మామూలు రాసుకునండి అని చెప్పి రాసినారు సార్. రాసిన తర్వాత నాది ఏం రాసిందంటే 517 రూపాయలు నాది రాసినారు సార్. ప్రభుత్వం వచ్చి ఏం చేసిందంటే, లేదు మొత్తం కొనుగోలు అంతా గవర్నమెంటే తీసుకుంటుంది, మీరేం భయపడద్దండి బాబు అని మేడం గారు చెప్పినారు సార్. సర్లే మేడం అని చెప్పి మాది ఇంకా మా సర్కడ ఉన్నాం సార్. సర్కడ తర్వాత వచ్చి ఇంకా కాటలోకి వచ్చి సార్. వాళ్ళు కాటలోకి వచ్చి కింటాలో వేసుకున్నారు సార్. వేసుకుని నాది మొత్తం వచ్చేస్తారు 56 క్వింటాల 50 కేజీలు సార్ అయింది. అది ప్రభుత్వము 1200 గిట్టుబాటు రేటు, మీరేమి భయపడద్దండి అమ్మ, మేము తీసుకుంటాం, మొత్తం తీసుకుంటాము, వాళ్ళు రాసింది అనికేసి మీరు భయపడారు, మామే తీసుకుంటామని చెప్పినారు సార్. మేడం గారికి, చంద్రబాబు గారికి, బీజీ భారత్ గారికి
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని సుందరశాల గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో పంట నష్టపోయిన పంట పొలాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి పరిశీలించిన మంత్రి వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం బ్యాక్ వాటర్తో పత్తి పంట పూర్తిగా నష్టపోయిందని మంత్రి దృష్టికి తీసుకెళ్లిన రైతులు సుమారు 200 ఎకరాల పంట నష్టపోయినట్లు తెలిపిన రైతులు పంట నష్టం గురించి వ్యవసాయ శాఖ అధికారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ చౌరస్తాలో నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంత కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్ఎస్యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మోటం ఉదయ్ రాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏంటిది ఫోటో పులైపో యావత్ తెలుగు రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి రాజకీయాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్క తెలుగువాడి అభిమానించేటువంటి ప్రజానాయకుడు కీర్తిశేషులు మరి మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మా నాయకులు రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు స్థానిక చౌరస్తాలోని వారి వైఎస్ఆర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఏదైతే 2003 సంవత్సరంలో సుమారు 1400 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి ప్రతి ఒక్క ప్రజల యొక్క సమస్యలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని ఒక దృఢ సంకల్పంతో పాదయాత్ర చేపట్టి రైతులనేమి కానీ విద్యార్థులనేమి కానీ మహిళలనేమి కానీ వారి యొక్క గోసలను విని మరి ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే వారి యొక్క అభివృద్ధి పథకాలతోటి మరి చెరుగని చిరునామా వేసుకున్నటువంటి చరిత్ర వైఎస్ఆర్ గారిది. మరి రైతులకి ఉచిత కరెంటు అందించినటువంటి చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అలాగే ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా ఉన్నతమైన చదువులు చదువుకొని వారి యొక్క జీవితాలని భవిష్యత్తులను మరి మంచి ఉన్నతమైన స్థాయిలో ఉంచుకోవాలంటే అది ఒక మంచి చదువుతోటే సాధ్యమని చెప్పని ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కూడా ప్రతి ఒక్క విద్యార్థికి సహాయం అందించినటువంటి చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. మరి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క పేదవారికి కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలని ఒక దృఢ సంకల్పంతో ఆరోగ్యశ్రీ 108 సర్వీసులని ఈ యొక్క ప్రవేశపెట్టి ప్రతి ఒక్క పేదవాడికి కార్పొరేట్ ఆ యొక్క వైద్యాన్ని అందించినటువంటి చరిత్ర మా యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అలాగే మహిళలకు కూడా స్వయం సేవక సంస్థల ద్వారా వారి యొక్క కాళ్ళ మీద వాళ్ళు నిల్చునే విధంగా వారి యొక్క సంపదను వాళ్ళు సృష్టించుకునే విధంగా ఆ యొక్క సంఘాలను ఏర్పాటు చేసినటువంటి చరిత్రను కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క ప్రతి ఒక్క పథకాలలో ఈరోజు మన మధ్య భౌతికంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేనప్పటికీ కూడా వారి యొక్క పథకాల విషయంలో కానీ వారి యొక్క దూరదృష్టి ఆలోచనలు ఇవాళ మా మధ్య ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారు నాడు వేసినటువంటి బీజాలే నేడు మహావృక్షాలై వారి యొక్క ఫలాలని మనం అనుభవిస్తున్నామని ఒక ప్రతి ఒక్క పేదవాడు కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వారి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరులారా ప్రతి ఇంటికి ఒక పథకం చేరే విధంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రణాళిక ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తి లబ్ధి పొందడం జరిగింది.
అలాగే రాష్ట్రమంతా కాకుండా మన రామగుండం లోపల సింగరేణి కార్మికులకు సంబంధించి సింగరేణిలో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలను 17,000 పట్టాలను మన సింగరేణి కార్మికులకు ఇవ్వడం జరిగింది. అంత గొప్ప మనసుతోటి అయిన ప్రతి ఒక్క కార్మికుడు ఇంటిలోనే ఉండాలి, సొంతింటిలోనే ఉండాలనే దృక్పథంతో ఆ రోజు వారు చేసినటువంటి ప్రతిఫలమే ఈరోజు మన అందరం ఉంటున్నాము. అలాగే మన రాజశేఖర్ గారు కూడా వారు చేసినటువంటి దాన్ని వారు కూడా పాటిస్తూ ఈరోజు అభివృద్ధి విషయంలో కానీ దేని విషయంలో కానీ కాంప్రమైజ్ కాకుండా ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు అటువంటి ముఖ్యమంత్రి కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇక దొరకకపోవడానికి నా ఉద్దేశం. పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మాధవపట్నం గ్రామంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, జనసేన పార్టీ కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేష్ బాబు, పెద్దాపురం బీజేపీ ఇన్ఛార్జ్ విత్తనాల వెంకటరమణ, పన్నీరు వెంకటేశ్వరరావు హాజరయ్యారు. అలాగే మన మండల ముఖ్యమంత్రి తుమ్మల బాబు గారికి స్వాగతంగా మైక్ ఆన్ చేసి హలో, అందరికీ నమస్కారం. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన కాకినాడ ఎంపీ గారు వచ్చారు. అంటే జనాలకి ఎంత భావం అంటే వ్యాక్సిన్ కూడా పడుతున్నాయి, మందులు కూడా చేయకుండా గమనించేది ఈజీ అవుతుంది. మా ఎమ్మెల్యే గారు అలాగే ఉప ముఖ్యమంత్రి ప్రజలందరూ కూడా సౌకర్యం లేక ఒక సంవత్సరం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అందజేసే విధానాన్ని చూస్తే అండి వెంకటేష్ బాబు గారు రావు. దీనికి మన కాకినాడ పార్లమెంటు సభ్యులు, యంగ్ అండ్ డైనమిక్ పార్లమెంటు సభ్యులైనటువంటి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారిని ఈరోజు ముఖ్య అతిథిగా పిలిచి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా మంచి పరిణామం. వెంకటేష్ బాబు గారు పైకి రావాలి, తెలుగుదేశం పార్టీ నాయకులు. తెలుసుకుని స్వయాన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిలిచి, నువ్వు అక్కడతో కాదు, పార్టీ బలోపేతానికి ప్రతి నియోజకవర్గంలో ఇంక్లూడింగ్ పిఠాపురంలో సొంత నియోజకవర్గం ఆయన నియోజకవర్గంలో కూడా నువ్వు వెళ్తా ఉండి పార్టీని ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తూ పార్టీని బలోపేతం చేసే విధంగా తర్వాత కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గానికి వెళ్ళమని బాధ్యతలు అప్పచెప్పారు. సో అధ్యక్షుడు చెప్పిన బాధ్యతల ప్రకారం నియోజకవర్గంలో ఎక్కువ ప్రోగ్రాంలు అటెండ్ కాకపోయినా జిల్లా వారీగా అటెండ్ అవుతున్నాం. సో నేను కూడా పార్లమెంట్ సభ్యులుగా మీరందరూ నన్ను ఎక్కువ మెజారిటీతో గెలిపించారు, చాలా ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎన్నో చెప్పిన అన్ని పథకాలని కూడా ఇవ్వటం జరుగుతుంది. అందులో భాగంగా ఎవరైనా బర్త్డే అంటే పార్టీ అంటారు, భోజనాలు అంటారు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆ ఎనర్జీని పార్టీలకి భోజనాలకి కాకుండా సేవా కార్యక్రమాలలాగా మళ్లించి ప్రజలకు ఉపయోగపడేలాగా చేసిన ఏకైక నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన పుట్టినరోజు సందర్భం మనం ప్రతి ఏటా పేద ప్రజలకు ఉపయోగపడేలాగా, ప్రజలకు ఉపయోగపడేలాగా ఏ సేవా కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆ సేవా కార్యక్రమంలో మేము అందరం పాల్గొనడం జరుగుతుంది. సో ఇన్ని ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల త్వరగా వెళ్ళిపోవడం జరుగుతుంది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. మేము ఆడోళ్ళం ఏనాడైనా యూరియా కోసం లైన్లు కట్టినామా, ఇంత అవస్థ పడ్డామా, మళ్ళీ ఓట్లని వస్తే చెప్పులతో కొట్టి చెప్పుల దండ మెడకేస్తాం. గెలిచిపోయింది కానీ ఇంత అవస్థ ఎన్నాడు అన్న పడ్డామా? ఎన్నాడు మేము ఆడోళ్ళం లైన్ కట్టినా ఊరే బస్సులకు, దానికి సిగ్గుచరం ఉన్నది, ఆడుకున్నదా సిగ్గుచరం?
రేవంత్ రెడ్డి మళ్ళీ కూడా గెలుస్తా టిఫిన్ బాక్సులు మొగోనికి అయితే ఇప్పుడు ఆడలు ఏం చేయాలి ఆడలు కొట్టించుకోవాలి పొట్టిలో తెలిసిందల్లా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.